నీళ్లు దొరికాయా? అలా సాయిగా వెళ్ళు, ముందుకెళ్ళు. 3 చెరువుల నీళ్లు దొరుకుతాయి. 3 చెరువుల ఏం జరిగింది? షర్మి, నిజంగా దయ్యాలు ఉన్నాయంటావా? అదేంటి అలా అన్నారు? ఏం జరిగింది? దయ్యాలు ఉండడం ఏంటి? లోపలికి వెళ్ళగానే చాలా సేపటి వరకు ఆ అమ్మాయి ఎక్కడా కనపడలేదు. కాసేపటికి ఆ అమ్మాయిని చూశాను, చేతులు మట్టికుండా ఉంది. కాస్త నీళ్లు ఇవ్వమ్మా అన్నాను. ఆహా, అసలు వినదే. ముందుకెళ్ళు, 3 చెరువులో నీళ్లు దొరుకుతాయి అంతే. అదేంటో సంథింగ్ ఇస్ రాంగ్. అయిదేవి షర్మి, నీకు విషయం చెప్పనా? ఆ అమ్మాయి చిన్నలాగే ఉంది. శేఖర్, యు షేక్ మీ వెరీ మచ్. మీరు చాలా రొమాంటిక్ కదా. ప్రతి అమ్మాయిలోనూ నన్నే చూస్తున్నారు. ప్రతి అమ్మాయి నాలానే కనిపిస్తుంది. నో షర్మి, నాట్ లైక్ దాట్. ఆ అమ్మాయి అలా ఎందుకన్నది, అచ్చు నీలాగే ఎందుకున్నది అని ఆలోచిస్తున్నాను. ఏ టేక్ ఇట్ ఈజీ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ. ఐ థింక్ షీ మస్ట్ బి ఎ లునాటిక్. ఎవరో పిచ్చామే అనుకుంటా. cheer up, ఐఎమ్ విత్ యూ. డోంట్ వరీ. ఓకే, లెట్స్ గో ఫ్రమ్ హియర్. డోంట్ వరీ. ఇప్పుడు మనం డీప్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం కదా. అవును. మరి ఇప్పుడు మనం అనుకున్నది ఏమన్నా జరిగితే? ఎక్కడో పాష్ ఏరియాలో ఉండాల్సిన డాగ్ ఇక్కడ ఉండడం ఏంటి? నాది కూడా సేమ్ డైలాగ్ షర్మి. ఎవరైనా మర్చిపోయి ఉంటారా, లేక దారి తిప్పి ఉంటుందా? కుక్కలు ఆత్మల్ని చూస్తాయంటారు, నిజమేనా శేఖర్? షర్మి, నీ ఆలోచనలే అలా ఉంటాయా, లేక ఈ రాత్రి వేళ ఈ అడవిలో వెళ్తున్నాం కాబట్టి అలా ఆలోచిస్తున్నావు? అర్థం కావట్లేదు. రెడిక్యులస్. ఆ డాగ్ పట్టున తప్పిపోయి ఉంటుంది అంతే. అంతకంటే ఎక్కువగా ఆలోచించకు. శేఖర్, డీప్ ఫారెస్ట్ లోకి వచ్చాం కదా. ఎస్. మనం వెళ్తున్న కారు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది కదా? నో డౌట్, పర్ఫెక్ట్ కండిషన్. దిస్ ఇస్ మర్సిడీస్, యు నో. అంత పర్ఫెక్ట్ లేదేమో. అయ్యారే జబరక జబరక జుంబారే. నాకు అర్థం కావట్లేదు, చూస్తున్నాను కదా. ఓకే, నో ఇట్ ఈస్ ఓకే. పర్ఫెక్ట్ కండిషన్, నో ప్రాబ్లం. కార్ కండిషన్ బాగానే ఉంది, మరి ఎందుకులా జరిగిందో అర్థం కావట్లేదు. అయినా మనం ఈ రూట్ లో కాకుండా మెయిన్ రోడ్ లో వెళ్తేనే బాగుండేదేమో. మనం మరో 3 గంటల్లో గోవాలో ఉంటాం. అదే ఆ రూట్ లో అయితే ఇంకా సిటీ లిమిట్స్ కూడా దాటుండే వాళ్ళం కాదు కదా. శేఖర్, మనం ఇప్పుడు మిడ్ ఆఫ్ ద ఫారెస్ట్ లోకి వచ్చాం కదా. అవును. ఎంత దట్టమైన అడవుల్లో ఇళ్లలో పెంచుకునే పెట్ డాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. శేఖర్, ప్లీజ్ ఆ డాగ్ ని మనం పెంచుకుందామా? ఈ అడవిలో ఆ డాగ్ ఏమన్నా అయ్యి చనిపోతే? శేఖర్, అలా చూస్తూ కూర్చోకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఈ
షర్మి అల్లా అనుకోగానే ఈ కుక్క చనిపోయి పడిపోవడం ఏంటి? సంథింగ్ ఇస్ రాంగ్. దయచేసి ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు, అంతేకాని జరిగితే జరుగుతుందేమో అలాంటి వర్డ్స్ వాడకు. దే ఆర్ మోర్ ఇరిటేటింగ్. ప్లీజ్. ఓకే? అయ్యారే ఈ టైంలో ఈ మంటలో మీకేం కనపడుతుంది స్వామి? ఘడియ ఘడియకు ఉత్కంఠ. అంటే టెన్షన్. ఏంటో ఉత్కంఠ. ఉత్కంఠ కాదురా, ఉత్కంఠ. అదే ఠా. ఏంటది? ప్రతి ఒక్క సంఘటన ప్రమాదానికి దారి తీస్తోంది. ఇదంతా ఎందుకు స్వామి? అమ్మను వదిలేసి రంపతో ఉన్నా, రంపను వదిలేసి అంబతో ఉన్నా, లేక అంబని రంపని వదిలేసి మేనాతో వెళ్ళిపోనా, లేక ఇండియాలోనే వివినెక్ షూటింగ్ లో కంటిన్యూ అయ్యి ఎరణ్యంలోనే ఉండనా? ఈ 3 దోవల్లో ఏ దోవలో వెళ్ళను స్వామి? 3 త్రోవలు లేవురా, ఉన్నది ఒకటే త్రోవ. ఒకటే అంటే అమెరికా, ఇంగ్లాండ్, అంబ రంబ మేనా ఇవన్నీ వదిలేసి ఫుల్గా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ మార్గంలో వెళ్ళమంటారు స్వామి? నీవు దేనిపైన ఏకాగ్రత చూపలేవురా. ఉపద్రవం, ఉపద్రవం శేఖరా, ఉపద్రవం. Sharmi, hey, I'm sorry. I'm really sorry, yaar. నా ఫ్రెండ్స్ కూడా అసలు నన్ను మాట్లాడొద్దని అంటారు. నా నాలుక మీద పుట్టుమచ్చ ఉందంట. అందరూ నేను ఏది మాట్లాడితే అది అవుతుందంటారు. అందుకనే నన్ను అసలు మాట్లాడేవారు. ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయా అని అనుకున్నాను. నా హస్బెండ్ దగ్గర ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ I'm sorry, Sharmi. I'm sorry. నువ్వు ఏమైనా మాట్లాడచ్చు. ఏదో టెన్షన్ లో అన్నాను కదా. సారీ. ఇది చూడు. సారీ. ఏ వెన్నెల విరిసింది. ఇక బయలుదేరదామా? గుడ్. నువ్వు అలా బాధపడుతుంటే నేను భరించలేనురా. ఎందుకంటే నువ్వు తప్ప నాకంటూ ఈ లోకంలో ఎవరు లేరు. అయ్యారే జబరక అయ్యారే, ప్రమాదము సంభవించబోతున్నదిరా. ఆగిపోమ్ము. ఏమైంది శర్మి? ఎందుకు? ఓకే. ఓ నేనే డ్రైవ్ చేస్తానంటే స్టీరింగ్ ఇచ్చేవాడిని కదా. దీనికోసం ఇంత బిల్డప్ ఇవ్వాలా? అలా అడిగితే థ్రిల్లే ఉంటుంది. ఓకే. స్వామి ఆగిపోమ్మంటున్నారు. ఆగమన్నది నన్నా మీ సేకరణ? ఏంటి స్వామి మాయ? అది మాయేరా. ఆ మాయ ఏమిటో నాకును అర్థం కాకుండా ఉన్నది. కానీ ప్రమాదము జరగబోతున్నది. ఆ జరిగేదేదో మీరే చూడండి స్వామి, నేను పోతున్నా. ఆగుమురా. నేను ఆగాను స్వామి. ఖర్చు అయిపోతాను. వెళ్తాను స్వామి, ఇక్కడే కూర్చుంటా.